అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఇంకాస్త కళ్ళని కిందకి దించి చూసిన తనకి ఆమె ఎత్తైన ఎద మధ్యలో క్లీవేజ్ స్పష్టంగా కనిపిస్తుంటే క్షణం కళ్ళు నిలిపి తల విదిల్చుకొని తన నడుముకి అతనికి కలిపి కట్టిన బ్లేజర్ ఆమె ఒంటికి చుట్టేశాడు పొట్లంలాగా. 2 నిమిషాల చాపర్ ల్యాండ్ అయింది సముద్రం ఒడ్డున కాస్త దూరంలో. కార్ రెడీగా ఉండడంతో డస్కీ బేబీని ఎత్తుకొని కారులో ఎత్తేశాడు. అప్పటి వరకు స్పృహలో లేని డస్కీ అలా ఎత్తేయగానే ఓరి నాయనో అంటూ అరిచింది. ఆమె అరుపుకి పళ్ళు బిగించి చూస్తున్నాడు దక్ష్. అలా అరవగానే ఆమె మెడకి కట్ అయిన స్కిన్ నుండి బ్లడ్ రావడం మొదలైంది. హా అంటూ మెడపై చెయ్యి పెట్టుకొని చూడగానే చేతికి మొత్తం బ్లడ్ అంటింది. ఇంతకు ముందు కంటే నొప్పి ఎక్కువ అవడంతో గొంతు మీద చెయ్యి పెట్టుకొని దగ్గుతూ ఉంది దక్షిత. తల తిప్పి ఆమెను చూసి వాట్ హ్యాపెన్ అన్నాడు. గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు నొప్పికి. ఇక అలా బ్లడ్ కారుతుంటే వెంటనే కార్ ఆపి కార్ డాష్బోర్డ్ నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి కాటన్తో ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసి అప్పటి మటుకు కట్టుకట్టాడు బ్లడ్ బయటకు రాకుండా. ఇక వెంటనే కార్ని హాస్పిటల్కి తిప్పాడు. కార్ హాస్పిటల్ ముందు ఆపి దిగో అంటూ కార్ దిగాడు మాస్క్తో. దక్షిత సీట్ని గట్టిగా పట్టుకొని కారు దిగుతుండగా నీరసంతో కింద పడిపోతుంటే పట్టుకున్నాడు. ఇక ఆమె నడిచే పొజిషన్లో లేదని అమాంతం ఎత్తగానే అంత నీరసంలో కూడా ఆశ్చర్యంగా అతన్ని చూసింది దక్షిత. ఇక లోపలికి తీసుకెళ్తుంటే స్ట్రక్చర్తో ఎదురుగా వచ్చింది నర్స్. ఆమెను దానిపై పడుకోబెట్టగానే తనని లోపలికి తీసుకెళ్లారు. ఇక అంతలో డాక్టర్ ఎదురు రావడంతో ఏం జరిగిందని అడిగింది. అతను మాస్క్ పెట్టుకోవడం వల్ల దక్ష్ బాబుని గుర్తుపట్టట్లేదెవరు. ఇక డాక్టర్కి జరిగింది చెప్పాడు దక్ష్. ఇక అతను చెప్పినట్లుగా ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేశారు. మెడిసిన్ పవర్కి నిద్రపోయింది దక్షిత. ఇక వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న బాలాజీ వాళ్ళు మార్నింగ్ అనగా ఇంటికి చేరారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంద్రా, తనని ఎవరు కిడ్నాప్ చేశారు అని కంగారుగా అడుగుతుంటే అతనికి ఏం సమాధానం చెప్పకుండానే ఆమె రూమ్లో పడుకోబెట్టి వెంటనే తన తాతయ్యకి కాల్ చేశాడు. అసహనంగా అనిపిస్తుంది అతనికి. చెప్పు నాన్న, పొద్దు పొద్దున్నే కాల్ చేశావు? అసలేంటి తాతయ్య, బెగ్గర్ని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టి సేవలు చేయిస్తున్నారా? నేను నా షూట్స్ని అన్నీ మానుకొని దీనికి సెక్యూరిటీ గార్డ్గా పనిచేయాలా అని సీరియస్గా అడుగుతుంటే, నాన్న నేను చెప్పేది ఒక్కసారి విను. మనం మాట్లాడుకున్న సంవత్సరంలో 1 మంత్ పూర్తయింది. ఇంకొక 11 నెలలు తనని భరించు. నువ్వన్న 11 నెలలకి ఒక్కరోజు ఎక్కువ నువ్వుండమన్నా నేనుంచను, అర్థమవుతుందా అంటుంటే చా అంటూ మొబైల్ తీసి సోఫాలోకి విసిరికొట్టి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలీదు చాలా కోపం వచ్చేస్తోంది అతనికి. ఆ రోజు షూట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకున్నాడు. ఇక్కడ దక్షిత మెడిసిన్ వల్ల ఆమె గొంతు నొప్పి కాస్త తగ్గడంతో మెల్లగా లేచి కూర్చుంది. దక్షిత రాత్రి జరిగింది ఒక్కోటి గుర్తొస్తుంటే భయంతో వణకొచ్చేస్తోంది. ఒక్క క్షణం లేట్ అయినా నా బ్రతుకు అల్లకల్లోలమయ్యేది. నా ఆలోచన ఒకవైపైతే సార్లో మార్పు వస్తుందా? నన్ను కాపాడడానికి వచ్చాడు అంటే సార్ మారిపోతున్నాడు. ఎస్, ఈ మార్పు కోసమే ఎదురు చూశాను. నేను వచ్చిన నెల రోజులకే ఇంత మార్పు చూశాను అంటే ఖచ్చితంగా ఈ 1 ఇయర్లో పూర్తిగా మార్చేసే వెళ్ళిపోతాను అని పడుకోబుద్ధి కాక అక్కడి నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళింది. పనిచేసే వాళ్ళకి పడుకోవడం అంటే చాలా కష్టం. తనంతలా ఎప్పుడు రెస్ట్ తీసుకోలేదు. ఇక లేచి కట్టు తడవకుండా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఇక బయటకు వచ్చిన దక్షితకి ఇంట్లో ఎవరూ కనిపించలేదు. పిన్నిగారు, దక్ష సార్ షూట్కి వెళ్ళారా? లేదమ్మా, ఇంట్లోనే ఉన్నారు. మార్నింగ్ అనగా వెళ్ళారంటే ఇంతవరకు బయటకు రాలేదు. ఏం చేస్తున్నారో తెలీదు, లంచ్ కూడా చేయలేదు. కనీసం ఈరోజు మార్నింగ్ నుండి ఏం తినలేదమ్మా. అసలు ఎందుకు ఇలా తినకుండా అలా పస్తులుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటారు మాస్టారు? ఎవరు కరెక్ట్గా చెబితే వారికి హార్ట్ ఇస్తా. రంగమ్మ మాటలకి మీరేం మాట్లాడుతున్నారు పిన్నిగారు? మార్నింగ్ నుండి తినకపోవడం ఏంటి? రాత్రి కూడా తినకుండానే కోపంగా అలా వెళ్ళిపోయారు. అసలు ఈయనకేమైంది? ఈరోజు ఎలాగైనా తినేలా చేయాలి. తిట్టినా కొట్టినా సరే ఆఖరికి చంపేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా అయితే చాలా కష్టం అనుకుంటూ కుక్ చేసుకొని అతని రూమ్కి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన అతనికి డ్రింక్ చేస్తూ కనిపించాడు. ఖాళీ బాటిల్స్ 2 కనిపిస్తుంటే గుడ్లు పెద్దవి చేసుకొని తన చేతిలో ఉన్న బౌల్స్ పక్కన పెట్టి పరుగున సార్
మీరేంటి ఇలా డ్రింక్ చేస్తున్నారు? అసలు మీకు ఏమైంది సార్? ఎందుకు ఇలా డ్రింక్ చేస్తున్నారు? అంటూ అతని చేతిలో ఉన్న గ్లాస్‌ని లాక్కోబోతే ఆమె చెస్ట్‌పై చెయ్యి పెట్టి ఒక తోపు తోశాడు. అతను అంత ఫోర్స్‌గా నెట్టేసరికి గుండెల్లో నొప్పొచ్చింది. అయినా సరే అలా డ్రింక్ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక చేతిలో ఉన్న గ్లాస్‌ని విసిరికొట్టింది. కోపంతో దిగ్గున లేచాడు. మీరు తాగడానికి వీల్లేదు. మీ ఆరోగ్యం పాడవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. మీరు మార్నింగ్ నుండి కాదు నైట్ నుండి ఏం తినకుండా ఇలా డ్రింక్ చేస్తే మీ ఆరోగ్యం పాడవుతుంది. మీరొక స్టార్ హీరో. మీరిలా డ్రింక్ చేస్తే మీ బాడీ షేప్ అవుట్ అవుతుంది అని అధికారం చూపిస్తున్నట్లు మాట్లాడుతుంటే అది సహించలేక ఆమె బుగ్గలు గట్టిగా పట్టి గోడకి అదిమాడు. ఏంటి చనివిస్తున్నాను కదా అని కిలోమీటర్ దూసుకుపోతున్నావు? నా ఇష్టమే. నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నాకిష్టం వచ్చినట్లు తాగుతాను, తిరుగుతాను. మధ్యలో అడగడానికి నువ్వెవతివే? అసలు నేను తాగడానికి కారణమే నువ్వు అంటూ అరిచాడు. ఒక్కసారిగా అతనేమన్నాడో అర్థం కాక గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. నా కోసం తాగుతున్నాడా? ఎందుకు? నేనేం చేశాను? అయినా నాకెందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? అసలు అతని ఇంటెన్షన్ ఏంటి? ఇవన్నింటికి సమాధానం లేక పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే, నా కోసమా? ఎందుకు సార్? నేనేం చేశాను? నువ్వు నా ఇంట్లో ఉండడమే చేసిన పెద్ద తప్పు. పో నా ఇంట్లో నుండి. ఇంత అరుస్తున్న ఒక మగాడి దగ్గర ఉండడానికి కొంచెం కూడా సిగ్గులేదే? అసలు ఆడదానివేనా నువ్వు? నీ ప్లేస్లో వేరే ఎవరున్నా నేను అంటున్న మాటలకి సూసైడ్ చేసుకుని చచ్చేవాళ్ళు. కానీ నీకు అలాంటివేవీ లేవు కదా. అందుకే ఇలా నా ఇంట్లో పడి మాటలు పడుకుంటా అయినా ఉంటున్నావే కానీ వెళ్ళట్లేదు. ఇక్కడ తినడానికి తిండి, పడుకోవడానికి ఇల్లు ఉచితంగా దొరికాయి కదా. అలవాటు పడిపోయావు. ఎక్కడ వెళ్ళబుద్దవుతుంది అంటుంటే అతని మాటలకి ఆమె కంట్లో నుండి నీరు ఉబికి ఆమె కంటి గడప నుండి దాటుతుండగా, నీ కన్నీటి చుక్క నా ఇంట్లో నా ఒంటి మీద పడితే నిన్ను ఇక్కడే నిలవన చీరేస్తా అనగానే టక్కున కళ్ళు మూసుకుంది. వస్తున్న కన్నీటిని వెనక్కి పంపి మరి రాత్రి నన్ను ఎందుకు కాపాడారు? వదిలేసి ఉండాల్సింది. ఈ పాటికి మీరు హాయిగా ఉండేవారు కదా. ఇలా కాపాడి మరి ఎందుకు మాటలంటున్నారో నాకిప్పుడు అర్థమైంది. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో. మీ మనసు మారుతుంది. నన్ను సేవ్ చేశారు అంటే మీ ఒపీనియన్ మారుతుంది. ఒకరికి సహాయం చేయాలన్న ఆలోచన వస్తుంది. నేను ఇక్కడే ఉంటే మీరు ఎక్కడ పూర్తిగా మారుతారో అన్న భయంతో నన్నిలా మాటలతో చంపుతున్నారు. నాకర్థమైంది అంటుంటే, ఆహా! నీకు అన్నీ అర్థమవుతాయి. ఎందుకు అర్థం కావు? ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను విను. నిన్ను రాత్రి కాపాడింది నీ మీద ప్రేమతోనో, లేక జాలితోనో, మానవత్వంతోనో కాదు. మా తాతయ్య కోసం. నీ మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదు అని ఆయన అతని మీద ప్రమాణం చేసుకున్నారు కాబట్టి. అంతేకాని నీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. నా ఆలోచనలు మారలేదు. నేను ఇలాగే ఉంటాను. నాలాగే ఉంటాను. ఓహో! నిన్ను కాపాడాను అని సంతోషపడుతున్నావా? నేనేం చేస్తే అది నీకు ఫేవర్‌గా మార్చుకుంటావు కదా. నీ మొహానికి అంత సీన్ లేదే. నువ్వు ఎలా పోతే నాకే? చస్తే పీడపోయి ఉండేది కానీ మా తాతయ్యకి ఇచ్చిన మాట కోసం నిన్ను కాపాడాను. అర్థమవుతుందా? నువ్వలా ఫీల్ అయ్యావనుకో, ఐ డోంట్ కేర్. నిన్ను కాపాడాలి అన్న ఉద్దేశం నాకుంటే నిన్ను ఎవరు చంపాలి అనుకుంటున్నారో అన్న విషయాన్ని కూడా నేను తెలుసుకొనుండేవాడిని కదా. ఎందుకు తెలుసుకోలేదు? అందర్నీ ఎందుకు చంపేస్తాను? అక్కడ లాజిక్ ఎందుకు మిస్ అయ్యావే? ఎందుకంటే నిన్ను ఎవడు చంపేస్తే నాకే, నువ్వు ఎలా పోతే నాకే. నా దగ్గర ఉన్నన్ని రోజులు నిన్ను కాపాడమని మా తాతయ్య నా దగ్గర మాట తీసుకున్నాడు. సో మా తాతయ్య కోసం మాత్రమే కాపాడాను. నీకోసం కాదు. నాలో మానవత్వం బయటకు వచ్చి కాదు. నేను బ్రతికుండగా అలాంటి ఫీలింగ్స్ నాకు కలగవు. అర్థమవుతుందా? ఇక పో నా కళ్ళ ముందు నుండి అంటూ అరుస్తుంటే ఆమెకు మనసంతా భారంగా మారిపోయింది. అతని మాటలకు అతను మారాడు అని ఆమె అనుకొని 5 నిమిషాలు కాలేదు. అతని నిజస్వరూపం బయటపడింది. ఈ జన్మకి ఈయన మారుతాడా అని నిరాశ నిస్పృహ ఆవహించాయి. వస్తున్న దుఃఖాన్ని కష్టంగా ఆపుకుంటూ ఆయన నిన్నటి నుండి తినలేదు అనే దానికి ఆమె మనసు మెలిపెట్టినట్లు అనిపిస్తుంటే, సరే సార్, నేను వెళ్ళాలని ఉంటే గట్టిగా అనుకోండి, జరుగుతుందేమో. కానీ
మీరిలా తినకుండా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. ప్లీజ్ తినండి అంటుంటే ఆమె మాటలు కాస్త షాక్కు గురి చేశాయి దక్షకి. ఎప్పుడు వెళ్ళిపోమ్మన్న ఛాలెంజ్లు చేస్తూ రెచ్చగొట్టేది కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళిపోతానేమో అన్నట్లుగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూశాడు. తినండి సార్ ప్లీజ్ అంటుంటే తినకపోతే ఏం చేస్తావు అన్నాడు. చేసేదేం లేదు, తినమని బ్రతిలాడతాను. ఏంటి ఇంత తిడుతున్నా కూడా కొంచెం కూడా బాధ లేకుండా అలా మాట్లాడుతున్నావు? బ్రతుకు మీద విరక్తి వచ్చిన వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏముండవు సార్. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అబ్బో, ఇలాంటి డైలాగ్స్కి ఏం తక్కువ లేదు కానీ అంత విరక్తి ఎందుకొచ్చిందో నేను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మనందుక అంటుంటే, లేదు సార్, నా బ్రతుకు మీద విరక్తి వచ్చాకే మీ దగ్గరికి వచ్చాను. కొత్తగా రావాల్సిందేం లేదు. నా బ్రతుకు మీద ఆశ కూడా లేదు. మీరు మారితే కొన్ని ఊర్లు బాగుపడతాయి, అందుకే మీ దగ్గరికి వచ్చాను. నేను మారితే ఊర్లు బాగుపడడం ఏంటి? అవును సార్, మీరు రీసెంట్గా కొంత ల్యాండ్ కొన్నారు. ఆ ల్యాండ్లో ప్రాజెక్టు కడితే కొన్ని ఊర్లు బాగుపడతాయి, కానీ మీరు దానికి ఒప్పుకోవట్లేదు. మీరు మారాలి, ఆ ఊరి ప్రజల మీద జాలి కలగాలి, కష్టమంటే ఏంటో తెలియాలి అని నేనిక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూశాక అది అసాధ్యం అనిపిస్తోంది. మీ తాతయ్య మాట మీద ఇంకా కొన్ని రోజులు ఉండి నేను వెళ్ళిపోతాను. మీరేం బాధపడకండి సార్. మా రాతలు ఎలా ఉంటే అలా జరుగుతాయి. అక్కడ నీళ్లు లేక ఆకలి చావులు చేస్తున్నారు. ప్రాజెక్టు కడితే 5-6 ఊర్లు నీళ్ల కొరత ఉండగా వ్యవసాయం చేసుకొని హాయిగా బ్రతుకుతారు. వాళ్ళ కోసం నేను ఇక్కడికి వచ్చాను. మా ఊరిలో అనాథ శరణాలయం కూడా ఉంది. నేను మీ మనసు మార్చితే అనాథ పిల్లలకి మంచి వసతులు కల్పిస్తానని మీ తాతయ్య గారు మాటిచ్చారు అని చెబుతుంటే అతని కళ్ళు అగ్నిగోళాల్లా అయ్యాయి. తల తిప్పి ఆమెని చంపేసేలాగా చూస్తూ దగ్గరికి వస్తుంటే నిజం చెబితే ఆమె మీద బ్యాడ్ ఒపీనియన్ పోయి గుడ్ ఒపీనియన్ వస్తుందేమో అనుకుంటే అంత కోపం వచ్చింది ఎందుకో అని అర్థం కాక బెదురు చూపులు చూస్తోంది దక్షిత. అంత కోపం ఎందుకొచ్చిందంటారు మాస్టారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీని ఇంతలా ఆదరిస్తున్నందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.